హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారిని టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ మహానాడులో అనౌన్స్ చేస్తారని చెప్పేసి అందరూ కూడా ఆశించారు. టీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వినిపించాయి. కానీ మహానాడు అయిపోయింది, కానీ అక్కడ లోకేష్ గారిని మాత్రం అనౌన్స్ అయితే చేయలేదు. ఎందుకు ఆ పదవి ఇవ్వలేదు, ఎందుకు అనౌన్స్ చేయలేదు, దీనికి గల కారణాలు ఏంటి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ అనౌన్స్ చేస్తారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారిని అంటూ మొదటి రోజు నుంచి కూడా మీడియాలో విస్తృత స్థాయిలో కూడా ప్రచారం ముందు నుంచి కూడా జరిగింది. కాకపోతే ఆ మహానాడు అయిపోయింది, కొన్ని మీడియా ఛానల్ అయితే అసలు ప్రకటనే వచ్చేసింది, ఇక బాధ్యతలు తీసుకుంటున్నారు అన్నట్టుగా కూడా ఆ స్థాయిలో హైప్ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహానాడులో ప్రకటించలేదు అనే అంశం తప్ప మహానాడు మొత్తం కీలకంగా లోకేష్ చుట్టే తిరిగినట్టు. లోకేష్ ప్రవేశపెట్టిన 6 శాసనాల దగ్గర నుంచి మొదలుపెట్టి లోకేష్ మాట్లాడిన ప్రతి మాట చుట్టూ కూడా మహానాడు తిరిగిందని చెప్పక తప్పదు. అది మహానాడు అంటే తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ అనేది అది బహిరంగ రహస్యమే. కానీ లోకేష్కి పదవి ప్రకటిస్తారు అనుకున్నాం, ఎందుకు ప్రకటించలేదు అనే ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఉంది. దీనికి ఒకటి ప్రధానంగా నాకు అనిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే ఈ పార్టీ అంటే మహాసభలో ప్రకటించినప్పటికీ మహానాడులో ప్రకటించినప్పటికీ భవిష్యత్తులో పోలిట్ బ్యూరో, రాష్ట్ర కార్యవర్గం, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గాలు ప్రకటించే క్రమంలో లోకేష్ కి ఆ బాధ్యత ఇచ్చేటటువంటి అవకాశం. అంటే ఇది అసాధ్యమేం కాదు. లోకేష్ కేవలం ఒక ఫార్మాలిటీ మాత్రమే మిగిలింది. లోకేష్ ఆల్రెడీ అదే పాత్రలో అదే దీంట్లో ఉన్నారు. అంటే జనరల్ గా పార్టీల్లో ప్రెసిడెంట్ తండ్రి ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గానో, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గానో, మరో రూపంలోనో కొడుకులు రావటం అసహజమైనటువంటి పని కూడా కాదు, అది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. అది అదే సందర్భంలో అదే రకమైనటువంటి పాత్ర కూడా నిజంగానే లోకేష్ చుట్టూ మహానాడు తిరిగిందని చెప్పక తప్పదు. లోకేషే టార్గెట్గా అంటే లోకేష్ అనేక విషయాలకి మనసులో ఉన్నటువంటి ప్రజల మనసులో, కార్యకర్తల మనసులో ఉన్నటువంటి అనేక అంశాలకి క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆ క్లారిటీ ఇచ్చే క్రమంలోనే ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా డైరెక్ట్గానే జగన్నిగా ఉద్దేశించి కానీ అంటే ప్రజల మనసులో ఉన్నటువంటి అనుమానాలు తీరేలాగా చాలా క్లియర్గా స్పష్టంగా అంటే ఇవాళ కూటమి అవసరాన్నితో పాటు కూటమితో ఉండాల్సిన సఖ్యతని పెంచేలాగా లోకేష్ ప్రకటన. కానీ పార్టీలో కొంతమంది ఏదైతే ఈ సఖ్యతను విడగొట్టి మళ్ళీ అంటే కూటమిని విడగొట్టాలి అనే ప్రయత్నం కొంతమంది వ్యక్తుల మనసులో ఏదైతే ఉందో దానికి లోకేష్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. అంటే లోకేష్ కేవలం ఒక కస్టమరీ థింగ్, అది ఎప్పుడొస్తుంది ఏంటన్నది చూడాలి. తెలంగాణలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. ఆ కేటీఆర్ని కూడా అదే రకమైనటువంటి పరిస్థితిలో చూసాం మనం. పార్టీ అంతా కేటీఆర్ చుట్టే తిరుగుతుంది క్లియర్. అంటే ప్లీనరీలో కాకుండా నార్మల్ గా ఎప్పుడన్నా సందర్భం చూసి ప్రకటించే ఛాన్స్ కేటీఆర్ అదే అయింది. కేటీఆర్ ని ఆయన ప్లీనరీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోలేదు. తర్వాత అధ్యక్షుడు నుంచి ఒక రోజు ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత కేటీఆర్ కూడా వెళ్ళి హరీష్ ని కలిశారు. హరీష్ తోటి కూడా మాట్లాడి బావా నాకు అండగా నిలబడాలని చెప్పారు. దాంతోపాటు ఆ రకమైనటువంటి బాధ్యతలు తీసుకునేటువంటి క్రమంలో కూడా మొత్తం అందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఉండేటట్టుగా, అన్ని సామాజిక వర్గాలు, అన్ని విభాగాలు అందరూ ఉండేటట్టుగా కేటీఆర్ చూస్తున్నారు. లోకేష్ కూడా అదే అవుతుంది. లోకేష్ అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గానో, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గానో, లేదా మరో రూపంలోనో ఏదో ఒక పదవి కీలకంగా ఇచ్చేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటికీ లోకేష్కి పదవి అనేది క్లోజ్డ్ మ్యాటర్ కాదు. నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే అది ఇంకా లైవ్లో ఉన్న మ్యాటరే. ఆ లైవ్లో ఉన్నటువంటి క్రమంలో అది ఖచ్చితంగా త్వరలోనే జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, అంటే అదే స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ జాతీయ కార్యదర్శిగా అధ్యక్షుడిగా ఎన్నిక చేస్తారు. అప్పుడే లోకేష్ గారిని కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుందని కూడా కోరుకుంటే అదేమో ఎంపిక, అదేమో ఎన్నిక, ఇదేమో ఎంపిక. ఎంపికకి తేడా ఉంటుందిగా. ఆ ఎన్నికకి ఎలక్షన్ అంటే ఓపెన్ అవ్వటం జరిగింది, షెడ్యూల్ ఓపెన్ అవ్వటం జరిగింది. దానికి ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే నామినేషన్ వేశారు. దాంతో అది క్లియర్ అయిందని చెప్పక తప్పదు. అంటే చంద్రబాబు నాయుడు తన కుమారుడు అనేటువంటి లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించటం చాలా అంటే ఒక సాంప్రదాయంగా మాత్రమే ఒక
ఒక కస్టమరీ థింగ్గా మాత్రమే జరగాల్సింది. ఆయన పూర్తిగా అదే రకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనేక విమర్శలకి అంటే ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలు కూడా ఆయనే ఇవాళ నిలబడి సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి. సో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు లోకేష్ గారు అయితే పార్టీ ఏ రకంగా మారే అవకాశం ఉంది సార్? అంటే ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది? ఆయన నిర్వహిస్తున్న బాధ్యతలకు ఒక పదవి వస్తుంది అంతే. సింపుల్ గా చెప్పాలంటే ఆయన అదే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలు అంటే కోటి మెంబర్షిప్ కి సంబంధించినటువంటి అంశాలు కానీ ప్రతి అంశంలో కూడా ఆయనే చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి